మాయ లేదా భ్రమ అనేది ఎంతటి వారినైనా సత్యం నుండి ఎలా దూరం చేస్తుందో ఈ సంఘటన మనకి ఒక కథలాగా వివరిస్తుంది మాట. అది తెలుసుకోవాలనే శ్రీ మహావిష్ణు స్వరూపమైన శ్రీరామచంద్రుడు, మహాలక్ష్మీ స్వరూపమైన సీతమ్మ తల్లి ఈ కథ ద్వారా వాళ్ళక్కడ జీవించి మనకు బోధించారు. వైదేహీ హరణం. రాముడు పర్ణశాల నుంచి దూరంగా వెళ్ళిన సమయంలో చూసి రావణాసురుడు ఒక సాధువు వేషంలో ప్రత్యక్షమవుతాడు. ధర్మాన్ని తప్పి సీతమ్మను బంధించి తన పుష్పక విమానంలో లంకకు అపహరించుకుపోతాడు. ఆకాశ మార్గంలో వెళ్తున్నప్పుడు సీతమ్మ తన ఆభరణాలను ఒక్కొక్కటిగా కిందకు వదులుతుంది. అవి రాముడికి తన జాడను చూపే దారి దీపాలు మాట. ఇక్కడ మనం ఏంటి నేర్చుకోవాలంటే, ఎంతటి కష్టం వచ్చినా, ఉదాహరణకి ఇక్కడ సీతమ్మని అపహరించుకుని వాయుమార్గంలో తీసుకువెళ్ళిపోతుంటే ఆమె ఎంత సమయస్ఫూర్తితో ప్రవర్తించిందో మనం చూడాలి. తాను అటు వెళ్తున్నానని గుర్తులు విడిచిపెడుతూ అపహరింపబడుతున్న సమయంలో కూడా చాకచక్యంగా ఆలోచించగలిగిన ప్రజ్ఞత కలగాలి అని అమ్మవారు మనకి బోధిస్తున్నారు. పరమాత్మ నుండి జీవాత్మ వేరు చేయబడడాన్ని ఈ ఘట్టం మనకి చూపిస్తుంది మాట. జటాయు మరణం. సీతమ్మ ఆర్తనాదాలు విని వృద్ధుడైన పక్షిరాజు జటాయువు రావణుడిని ఎదిరిస్తాడు. తన వయస్సును లెక్క చేయకుండా ఆ రాక్షసుడితో ఆకాశంలో వీరోచితంగా పోరాడుతాడు. రావణుడు జటాయువు రెక్కలను ఖండించడంతో ఆయన నేలకూలుతాడు. ప్రాణాలు పోతున్నా సరే రాముడు వచ్చే వరకు వేచి ఉండి సీతమ్మను రావణుడు దక్షిణ దిశగా తీసుకువెళ్ళాడని చెప్పి రాముడి చేతుల్లోనే ముక్తిని పొందుతాడు. తన శక్తికి మించి ధర్మం కోసం పోరాడటం ఎంత గొప్పదో జటాయువును చూసి మనం నేర్చుకోవాలి. మనం జటాయు మరణం అని చదివినప్పుడు మనకేం గుర్తు రావాలంటే ఈ చిన్న కథ మనకి స్ఫురణకి రావాలి. అలాగే ఆ చిన్న లోతైన మెసేజ్ మనకి తెలియాలి. ధర్మం దగ్గర మనం నించున్నప్పుడు వయస్సుతో సంబంధం లేదు. నువ్వు చేసే ధర్మకార్యం ముఖ్యమైందా కాదా అనేది మాత్రమే అక్కడ లెక్క చూడబడుతుంది. సుగ్రీవ సంభాషణం. ఈ ఘట్టం మనకి పవిత్రమైన స్నేహం గురించి తెలియజేస్తుంది. సీతమ్మని వెతుకుతూ రాముడు ఋష్యమూక పర్వతానికి చేరుకుంటాడు. అక్కడ తనలాగే రాజ్యాన్ని భార్యను కోల్పోయి బాధపడుతున్న సుగ్రీవుడిని కలుస్తారు. హనుమంతుడి సమక్షంలో అగ్ని సాక్షిగా వారొక స్నేహ బంధాన్ని ఏర్పరచుకుంటారు.